షలోమ్ ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము దేవుడు మానవుని ఎడల కలిగి ఉన్న 7,000 సంవత్సరాల ప్రణాళికను వాక్యానుసారమైన రుజువులతో సహా పరిశీలించనే ఉన్నాము. ఈ వీడియో గనుక మీరు చివరి వరకు చూసినట్లయితే దేవుని యొక్క ప్రవచనాత్మకమైన క్యాలెండర్ లో మనము ఏ స్టేజ్ లో ఉన్నాము, ఏ గడియలో ఉన్నాము అనేది మీకు చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ముందుగానే చెబుతూ ఉన్నాను, జాగ్రత్తగా గ్రహించండి. దేవుడు రానున్న 10 సంవత్సరాలలోనో 20 సంవత్సరాలలోనో రానై ఉన్నాడు. ఇదిగో పలానా 2030వ సంవత్సరము 35వ సంవత్సరంలో ఆయన రాకడ రానై ఉన్నది అని చెప్పే వీడియో కాదిది. దేవుడి యొక్క కంప్లీట్ ప్రణాళికను స్పష్టమైన వాక్యానుసారమైన కోణంలో పరిశీలన చేస్తూ ఇదిగో మనము ఈ చివరి గడియలలో ఉన్నాము అని వాక్య రుజువులతోటి మీకు తెలియజేసే ఒక హెచ్చరిక వంటిది, ఒక సిద్ధపాటు వంటిదే ఈ వీడియో. సో దయచేసి అవకాశం ఉంటే ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి, బైబిల్ పక్కన పెట్టుకోండి. ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా ఆది కాండంలో ఈ డౌట్ వచ్చిందా? అసలు దేవుడు సృష్టిని సృష్టించడానికి 6 రోజుల సమయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని ఇదిగో చిటికలో సృష్టించగలుగుతాడు. కలుగును గాక అంటే అలా కలిగిపోతుంది. అటువంటప్పుడు 6 రోజుల సమయాన్ని దేవుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 8 రోజులు కాదు, పర్టికులర్ గా 6 రోజుల సమయాన్నే ఎందుకు తీసుకున్నాడు? అంతేకాదు ఆయన 7వ రోజు విశ్రమించాడంట, విశ్రాంతి తీసుకున్నాడంట. అసలు అలసటే లేని దేవునికి విశ్రాంతి ఏంటి? చూడండి, బైబిల్లో ఎప్పుడైనా దేవుడు కొన్ని సంఖ్యలను, కొన్ని గణాంకాలను సూచించినట్లయితే వాటికి వాక్యంలో ఎంతో ఆత్మీయ ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ఏదో జస్ట్ ఊరికేనే అలా చేయడు, ఏదో నోటి మాటకు చెప్పడు. కొన్ని సందర్భాల్లో ఒక ప్రవచనాత్మకమైన సందేశం ఉంటుంది. అయితే ఆది కాండంలోని ఆ 6 రోజుల సృష్టి క్రమము అనేది ప్రవచనాత్మకముగా దేవుడు మానవుని ఎడల కలిగి ఉన్న ప్రణాళికను సూచిస్తుంది. అంతేకాదు మొదటి రోజు ఈ సృష్టిని మాత్రమే ఎందుకు సృష్టించాలి? ఆయన వెలుగును చీకటిని వేరుపరిచాడంట మొదటి రోజు, అది మాత్రమే ఎందుకు చేయాలి? 2వ రోజు జలములను వేరుపరిచాడంట. 3వ రోజు ఆరిన నేల కనబడుతుంది. 4వ రోజు సూర్యచంద్రులను సృష్టించాడు. యాక్చువల్ గా మొదటి రోజు వీటిని ఎందుకు సృష్టించాలి? 2వ రోజు వీటిని ఎందుకు సృష్టించాలి? సూర్యచంద్రులను 4వ రోజు సృష్టించే బదులు మొదటి రోజే సృష్టించవచ్చు కదా, 2వ రోజు సృష్టించవచ్చు కదా. ఈ క్రమంలోనే ఎందుకు సృష్టించాలి? చాలా అద్భుతమైన కారణం ఉన్నది, అస్సలు మిస్ అవ్వమాకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా. అంతేకాదు మన వాళ్ళు కూడా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతా ఉంటున్నారు. ఎందుకు లైక్ చేయాలి అంటూ ఉన్నాను అని అంటే, మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి సందేశాలు అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అస్సలు లైక్ చేయడం మర్చిపోమాకండి. ఓకే, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. దేవుడు ఏమంటూ ఉన్నాడు? ఆది నుండి కలగబోవు వాటిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడంట. ఎప్పటి నుండి తెలియజేస్తూ ఉన్నాడంట? ఆది నుండే తెలియజేస్తూ ఉన్నాడంట. ఇంగ్లీష్ లో చాలా చాలా అద్భుతంగా ఉంది మాట. ఐ డిక్లేర్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంతమును ఆదిలోనే డిక్లేర్ చేసేశాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అనంటే, అసలు అంతము ఎలా ఉండబోతూ ఉన్నది అన్న విషయాన్ని ఆది కాండము 1వ అధ్యాయంలోనే దేవుడు తెలియజేశాడు. ఆ ప్రణాళికనే మనం ఇప్పుడు చూడబోతా ఉంటున్నాము. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెనో 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. ఏమంటున్నారు పేతురు గారు? ప్రభు దృష్టి కంట ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నదంట. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నదంట. ఇదేంటి అని అంటే జూవిష్ అండర్స్టాండింగ్. ఆది కాండంలోని 6 రోజులు, ఆ యొక్క 7 దినములు దేవుని యొక్క 7,000 సంవత్సరాల ఆ ప్రణాళికకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నవి అనేది జూవిష్ అండర్స్టాండింగ్. పేతురు గారు కూడా ఒక యూదుడే కదా, అందుకని ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీ దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలె ఉంటుంది అని అంటూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి 1000 సంవత్సరాలకు లిమిట్ చేయడం అని కాదు, ఇది దేవుని యొక్క ప్రవచనాత్మకమైన ప్రణాళికను తెలియజేసే వచనం ఇది. ఓకే, ఇప్పుడు ఆది కాండం 1వ అధ్యాయంలో ఉన్న ఆ 7 రోజులు దేవుని యొక్క 7,000 సంవత్సరాల ప్రణాళికను
ఎలా ప్రకటిస్తున్నాయో చూద్దాం పదండి. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. మొట్టమొదటి రోజు దేవుడు ఏం చేశాడంట? వెలుగును సృష్టించాడు. అటు తర్వాత వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఇది మొదటి రోజు జరిగిన సంఘటన. ఇప్పుడు మనం పేతురు పత్రికలో మనం ఏం చూసాము? దేవుడి దృష్టిలో ఒక్కరోజు 1000 సంవత్సరముల వలె ఉన్నవి. అనగా మొదటి రోజు వాక్య చరిత్రలో మొదటి 1000 సంవత్సరాలను సూచిస్తూ ఉన్నది. మొదటి రోజు జరిగిన సంఘటన మొదటి 1000 సంవత్సరాలలో జరిగిన సంఘటనకు ప్రవచనాత్మకమైన గుర్తుగా ఉన్నది. ఇప్పుడు మొదటి రోజు వెలుగుని చీకటిని వేరుపరిచాడు కదా, అలాగే వాక్య చరిత్రలో మొదటి 1000 సంవత్సరాలలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటన ఏమిటి అనంటే, పాపము చేత నింపబడిన అవ్వ ఆదాములు దేవుడి సన్నిధిలో నుండి వేరు చేయబడుట. మొదటి రోజు వెలుగు చీకటి ఏ రకంగా వేరుపరచబడ్డాయో, చీకటి చేత నింపబడిన అవ్వ ఆదాములు వెలుగైన దేవుని సన్నిధి నుండి వారు వేరు చేయబడ్డారు. ఏదేను తోటలో నుండి వారు గెంటి వేయబడ్డారు. ప్రప్రథముగా ఇది జరగనయున్నది అని దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రవచనాత్మకముగా మొట్టమొదటి రోజు వెలుగును చీకటిని వేరుపరిచాడు. చూడండి, దేవుడేదో ఓకే ఫస్ట్ రోజు ఏం చేద్దాం, ఓకే వెలుగుని చీకటిని వేరుపరచుదాంలే అనేసి ఆయనకేదో తోచింది చేయలేదు. ప్రవచనాత్మకముగా సృష్టిని సృష్టించాడు. దాని ద్వారా తన యొక్క ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఆదిలోనే నేను కలుగబో వాటిని తెలియజేయుచున్నాను అని అన్నాడు. ఓకే, ఇప్పుడు రెండో రోజుకి వెళ్దాం పదండి. రెండో రోజు ఏం సృష్టించాడు దేవుడు? ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనము. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. రెండవ రోజు ఏం సృష్టించాడంటే దేవుడు జలములను వేరుపరిచాడు. అప్పటి వరకు జలములన్నీ ఈ భూమి పైన ఉన్నాయి, భూమి గర్భములో ఉన్నాయి. దేవుడు ఏం చేసినాడు? ఆ జలములను వేరుపరిచాడు. కొన్ని జలములను తీసుకుని వెళ్ళి ఆకాశం పైన పెట్టాడు. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క ప్రవచనాత్మకమైన క్యాలెండర్ లో, వాక్యానుసారమైన క్యాలెండర్ లో మొదటి 2000 సంవత్సరాల కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటి? మొదటి రోజు అనంటే ఫస్ట్ 1000 years ని సూచిస్తుంది. రెండో రోజు అనంటే ఫస్ట్ 1000 years నుండి 2000 years ని సూచిస్తూ ఉన్నది. సో ఫస్ట్ 1000 years నుండి 2000 years మధ్యలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటి? నోవహు దినములలో ఆ మహాజల ప్రళయము. రెండో రోజు మనకేం కనబడుతుంది? ఆకాశము, భూమి కింది జలములు, భూమి పైని జలములు. ఆ రెండవ రోజుకు సాదృశ్యమైన మొదటి 2000 సంవత్సరాల కాల వ్యవధిలో, అనగా క్రీస్తు పూర్వము 1656వ సంవత్సరంలో ఆకాశపు తూములు విప్పబడ్డాయి, మహాగాధ జలములు విడవబడ్డాయంట. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది ఈ మాట. భూమి కింది జలములు విడవబడ్డాయి, భూమి పై జలములు విడవబడ్డాయి. ఆకాశపు తూములు విప్పబడ్డట్టుగా ఆ జల ప్రళయం కుమ్మరింపబడింది. సో 1000 నుండి 2000 సంవత్సరాల కాల వ్యవధిలో జరగబోయే ఈ యొక్క జల ప్రళయాన్ని ప్రవచనాత్మకముగా దేవుడు తెలియజేస్తూ రెండో రోజు ఆ జలములను వేరుపరిచాడు. ఇప్పుడు మూడవ రోజు ఏం సృష్టించాడు దేవుడు? చూద్దాం పదండి. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనము. అందుకే చెప్పాను నేను మీకు, బైబిల్ పక్కన పెట్టుకోండి, వీలైతే పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి అనేసి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. మూడవ రోజు ఏం సృష్టించాడంట దేవుడు? ఆరిన నేలను సృష్టించాడంట. జలములన్నీ ఒక చోట చేర్చబడ్డాక ఆ జలరాశికి సముద్రము అని పేరు పెట్టాడంట. అంతేకాదు, మూడవ రోజు ఏం సృష్టించాడు దేవుడు? చెట్లను సృష్టించాడు. సో ఇప్పుడు మూడవ రోజు అనగా దేవుని ప్రవచనాత్మకమైన క్యాలెండర్ లో దేనికి సాదృశ్యము? 3000 సంవత్సరమునకు సాదృశ్యం. అనగా 2000 నుండి 3000 సంవత్సరాల కాల వ్యవధికి సాదృశ్యం. అయితే ఈ 2000 నుండి 3000 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటి? మీకు ఇప్పటికే స్ట్రైక్ అవ్వాలి. ఆరిన నేల అనగానే ఎస్, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడుచుకుంటూ వెళ్లే సందర్భము.
చూడండి, హైలైట్ ఏంటి అని అంటే, ఆ మూడవ రోజున దేవుడు ఏం సృష్టించాడు? నీళ్ళన్నీ ఒక చోట చేర్చబడి ఆరిన నేల కనపడాలి అన్నాడు. అంతేకాదు, ఒకే చోట చేర్చబడిన నీళ్ళకి ఏమని పేరు పెట్టాడు? సముద్రము. మనకిక్కడ కూడా 3,000 సంవత్సరములో, అనగా 2000 నుండి 3000 సంవత్సరాల కాల వ్యవధిలో, క్రీస్తు పూర్వము 2448 సంవత్సరంలో ఇశ్రాయేలీలు సముద్రము చీల్చబడి ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా హైలైట్ ఏంటి అని అంటే, ఆ మూడవ రోజు ఏం సృష్టించాడు దేవుడు? చెట్లని కూడా సృష్టించాడు. మూడవ రోజు ఎందుకు సృష్టించాలండి దేవుడు చెట్లని? ఎందుకు అనంటే, ఆ మూడవ రోజుకు సాదృశ్యమైన 3,000 సంవత్సరములో, అనగా అదే 2448 సంవత్సరములో చెట్టుకు సాదృశ్యమైన ఇజ్రాయేలు ఒక జనాంగముగా, ఒక దేశముగా అవతరించింది. కాబట్టి ఇజ్రాయేలీలు సీనాయి కొండ దగ్గర ఒక జనాంగముగా అవతరింపబడ్డారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక దేశముగా అవతరింపబడ్డారు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీలను ఒలీవ చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయాలలో ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు అంజూరపు చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. అంతేకాదు, యెషయా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయాలలో ఇజ్రాయేలు దేశము ద్రాక్షావల్లితో పోల్చబడుతూ ఉన్నది. సో దేవుడు మూడవ రోజే చెట్లను సృష్టించడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆ మూడవ రోజుకు సాదృశ్యమైన మొదటి 3000 సంవత్సరాల కాల వ్యవధిలో చెట్టుతో పోల్చబడిన ఇజ్రాయేలీలు ఒక దేశముగా అవతరింపబడనై ఉన్నారు. కాబట్టి దానినే ప్రవచనాత్మకముగా దేవుడు ఈ మూడవ రోజు సృష్టి ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఒకవేళ ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, నేను చెబుతున్న అంశాలు నిజముగా అదే కాల వ్యవధిలో జరిగాయా లేదా అనేది మీరు గూగుల్లో ఒకసారి టైప్ చేయొచ్చు. హీబ్రూ క్యాలెండర్ ప్రకారం చూడండి. ఓకే, ఆలస్యం చేయకుండా దేవుడు 4వ రోజు ఏం సృష్టించాడో చూద్దాం పదండి. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనము, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు. దేవుడు 4వ రోజు ఏం సృష్టించాడంట? సూర్య చంద్రులను సృష్టించాడంట. అవి ఏం చేస్తాయంట? కాలములను కూడా సూచిస్తాయంట. ఇప్పుడు 4వ రోజు అనగా దేనికి సాదృశ్యము? 4,000 సంవత్సరమునకు సాదృశ్యము, అనగా 3000 నుండి 4000 సంవత్సరాల కాల వ్యవధికి సాదృశ్యము. అయితే ఈ టైంలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటయ్యా అనంటే, ఇంకా 3-4 సంవత్సరాలైతే 4000 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి అన్న టైంలో యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి తెలియజేసే వాక్యము. యేసుక్రీస్తు ప్రభువు వారు నీతి సూర్యుడిగా పిలువబడుతూ ఉన్నాడు. సూర్యుడు ఎన్నో రోజు సృష్టింపబడ్డాడు? 4వ రోజు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు ఈ భూమి మీద జన్మించాడు? క్రీస్తు శకం 3 లేక 4వ సంవత్సరమున, అనగా ఇంకా 3-4 ఏండ్లలో 4000 సంవత్సరాలు కంప్లీట్ అవబోతూ ఉన్నాయి అన్న టైంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటూ ఉన్నాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేసి. 4వ రోజు సూర్యుడు సృష్టింపబడితే, అదే 4000 సంవత్సరాల సమయంలో నీతి సూర్యుడిగా, అనేకులకు వెలుగునిచ్చే సూర్యుడిగా క్రీస్తు ఉదయించాడు. ఇంకా హైలైట్ ఏంటి అనంటే, ఆ సూర్య చంద్రులు ఏం చేస్తాయంట? కాలములను సూచించడానికి ఉపయోగపడతాయంట. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకే కాలమును విభజించింది. ఇప్పుడు మనం కాలమును సూచించాలంటే, కాలములను తెలియజేయాలంటే ఎలా తెలియజేస్తాము? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని తెలియజేస్తాము. ఆనాడు 4వ రోజు ఆ సూర్యుడు కాలమును సూచించడానికి సృష్టింపబడితే, ఈనాడు ఈ నీతి సూర్యుడి వలనే చరిత్ర విభజింపబడుతుంది. ఎంత అద్భుతం కదా! సో దీనితోటి మొదటి 4000 సంవత్సరాల కాల వ్యవధి కంప్లీట్ అయిపోయింది, అనగా పాత నిబంధన కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5వ రోజు ఏం సృష్టించాడు దేవుడు? ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనము, దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములలో ఎగురును గాకనియు పలికెను. చాలా అద్భుతంగా ఉంటదండి. ఏంటి అనంటే, ఈ 4వ రోజు జలములు సమృద్ధిగా పుట్టించును గాక అంటూ ఉన్నాడు దేవుడు. యాక్చువల్ గా చేపలు కలుగును గాక అని చెప్పలే దేవుడు. సముద్రం లోపల ప్రాణులు సృష్టించాలి అని అంటే దేవుడు ఎవరితో మాట్లాడాడు? జలములతో మాట్లాడాడు. జలములు పుట్టించును గాక అని అంటూ ఉన్నాడు. అంతేకాదు, అదే రోజు
పక్షిని కూడా దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. అయితే పాత నిబంధనలో ఈ 4000 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే 5000 సంవత్సరాల ప్రారంభ దశలో క్రీస్తు శకము 30-31 సంవత్సరంలో జరిగిన అతి ప్రాముఖ్యమైన సంఘటన ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డల మీదకి దిగి రావడము, పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడము. జలములు పక్షులు సృష్టింపబడడానికి పరిశుద్ధాత్ముడికి ఏంటండి సంబంధం అని మీరు అనుకోవచ్చు. యోహాను సువార్త 4:14 గమనించినట్లయితే, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు దేనితో కంపేర్ చేయబడుతూ ఉన్నాడు? నీటి బుగ్గ, ఊరెడి నీటి బుగ్గతో కంపేర్ చేయబడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 7:38 నాయందు విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చూడండి, 4వ రోజు జలములు ఈ యొక్క జలములలోని ప్రాణులను సమృద్ధిగా పుట్టించునుగాక అని అంటూ ఉన్నాడు దేవుడు. అంటే ఆ సమయానికి దేవుడు ఆ జలములకు ఏమి సామర్థ్యం ఇచ్చాడు? ప్రాణమును పుట్టించే సామర్థ్యాన్ని ఇచ్చాడు. అదే విధముగా జీవ జలముగా పిలువబడే పరిశుద్ధాత్మ దేవుడు, నీటి ఊటగా పిలువబడే పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఆయన నీటి ఊటగా ఊరుతూ నూతన జీవాన్ని ఎప్పటికప్పటికి కలిగించే పరిశుద్ధాత్మ దేవుడు 5వ రోజుకు సాదృశ్యమైన 5,000 సంవత్సరములో ఆయన అనుగ్రహింపబడి ఉన్నాడు. ఇంకా హైలైట్ ఏంటి తెలుసా? ఈ జలములు చేపలను పుట్టించాలి అని అంటూ ఉన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఊరేటి కొద్దీ మనము మనుషులను పట్టే జాలరులుగా మార్చబడతాము. అదే సమయంలో ఆ 4,000 నుండి 5,000 సంవత్సరాల కాల వ్యవధిలో క్రీస్తు శకము 27-28 సంవత్సరాల సమయంలోనే దేవుడు శిష్యులను ఏర్పరచుకున్నాడు. జాలర్లను, చేపలను పట్టే జాలర్లను ఏర్పరచుకొని వారిని మనుషులను పట్టే జాలర్లుగా దేవుడు తీర్చిదిద్దాడు. ఎవరు పుట్టిస్తున్నారు ఆ చేపలను? జలములు పుట్టిస్తూ ఉన్నాయి. ఎవరు మార్చుతారు మనలను మనుషులను పట్టే జాలర్లుగా? జీవజలమైన పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. ఇంకా హైలైట్ ఏంటి తెలుసా? ఇదే 5వ రోజు 22వ దేవుడు ఏమంటాడంటే, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు ఈ యొక్క చేపలతో చెప్తా ఉంటున్నాడు. పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించను. ఆ చేపలు విస్తరించాలి అని అంటూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ రోజే అంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే, చేపలు సంగమునకు సాదృశ్యమై ఉన్నవి. మారు మనసు పొందిన దేవుని బిడ్డలకు సాదృశ్యమై ఉన్నారు. వారు విస్తరించాలి. మనము పరిశుద్ధాత్మ కృప చేత మనుషులను పట్టే జాలర్లుగా మార్చబడి అనేక చేపలను దేవుని సంఘంలోకి నడిపించాలి. ఎంత అద్భుతంగా ఉంది కదా! హైలైట్ ఏంటి అనంటే, ఆ రోజు పక్షులను కూడా దేవుడు సృష్టించాడు. ఆ రోజు ఎందుకు సృష్టించాలండి అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు పక్షి వలె సంబోధింపబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగి వచ్చాడండి? పావురం వలె పక్షి రూపంలో దిగి వచ్చాడు. సో 5,000 సంవత్సరము మొదటి భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు లోకమునకు అందింపబడనై ఉన్నాడు. కాబట్టే దేవుడు 5వ రోజు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైన ఇదిగో ఆ జలములను, ఆ యొక్క ఆ పక్షులను సృష్టించడం జరిగింది. ఓకే, 6వ రోజుని సృష్టించాడు దేవుడు. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. 6వ రోజు ఎవరిని సృష్టించాడు దేవుడు? మానవుని సృష్టించాడు, నరులను సృష్టించాడు. అయితే 6వ రోజుకు సాదృశ్యమైన 6,000 సంవత్సరాల చివరి గడియలలో ఒక మానవుడు బయలుదేరనై ఉన్నాడు. వాడే పాప పురుషునిగా పరిగణింపబడనై ఉన్నాడు. వాడే క్రీస్తు విరోధి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:3 మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. 6వ రోజున ఏ రకంగా అయితే నరుణ్ణి దేవుడు సృష్టించాడో అదే 6వ రోజుకు సాదృశ్యమైన ఈ యొక్క 6,000 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ చివరి గడియలో ఇదిగో పాపపు మానవుడు బయలుదేరనై ఉన్నాడు, పాప పురుషుడు బయలుదేరనై ఉన్నాడు. వాడే క్రీస్తు విరోధి. ఆ గడియ అతి సమీపంగా ఉన్నది. దయచేసి గమనించండి, మీకు ఆల్రెడీ డౌట్ వస్తూ ఉండవచ్చు. చూడండి,
ఈ యొక్క ధర్మశాస్త్రము పాత నిబంధన 4000 సంవత్సరాలకు కంప్లీట్ అయిపోయింది కదా. 4000 సంవత్సరాల నుండి మళ్ళీ ఇప్పుడు 2000 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కదా అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి. కొంతమందికి ఏం డౌట్ అంటే, హీబ్రూ క్యాలెండర్ ప్రకారం బ్రదర్ ఇప్పుడు మనం 5786 సంవత్సరంలోనే ఉన్నాం కదా, సో 6000 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి మనం బాగానే కొంచెం టైం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. 7వ రోజు ఏం చేశాడు దేవుడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఎస్, దేవుడికి విశ్రాంతి అవసరమా? విశ్రాంతి తీసుకోవడం అంటే ఏంటి అని అంటే, ఈ 7వ రోజుకు సాదృశ్యమైన 7000 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ 1000 సంవత్సరముల సమయములో ఆయన అనుగ్రహించు విశ్రాంతికి సాదృశ్యం. అది ముఖ్యంగా 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యము. అప్పుడు సర్వలోకమంతా షబ్బాతును పాటించునై ఉన్నది. కొంతమంది వింతగా వాదిస్తూ ఉంటుంటారు, 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ ఉందండి, బైబిల్లో ఉందా అండి, చూపించండి, మీకు మీరు ఎందుకు క్రియేట్ చేసుకుంటారండి అని మాట్లాడుతూ ఉంటుంటారు. అసలు వీళ్ళు బైబిల్ చదువుతారా లేదా అనిపిస్తుంది. ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుండి, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనుల ఎండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఇక్కడ హైలైట్ ఏంటి? కొందరు ప్రభువుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తూ ఉన్నారంట. ఎవరు వీళ్ళు? ఆ ముద్ర వేయించుకొని వారు, మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారు, వారి యొక్క విశ్వాసం విషయంలో కాంప్రమైజ్ అవ్వని వారు. తల నరకబడినా పర్వాలేదు గాని కరువైనను ఖడ్గమైనను మా ఆత్మీయతలు మేము అస్సలు కాంప్రమైజ్ అవ్వము అనేసి అంతము వరకు క్రీస్తు కొరకు రోషముగా నిలవబడిన వారు వీరు. ఇటువంటి వారు మొదటి పునరుత్థానంలో వారు పునరుత్థానులయ్యే క్రీస్తుతో పాటు 1000 ఏండ్లు పరిపాలన చేస్తారంట. ఇక్కడ డౌట్ ఏంటంటే, క్రీస్తు విరోధి కంటే ముందే సన్నమెత్తబడితే మరి ముద్ర వేయించుకోకుండా క్రీస్తు విరోధి ప్రతిమకు నమస్కారం చేయకుండా ఉండబడేవారు వీళ్ళెవరండి? దయచేసి గమనించండి, ఆ అంశాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గానీ 1000 ఏండ్ల పరిపాలన ఇక్కడ స్పష్టముగా కనబడుతూ ఉన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో కూడా జయించువారు క్రీస్తుతో పాటు రాజ్యం చేస్తారంట, ఆయనతో పాటు ఏలుబడి చేస్తారంట. దయచేసి గమనించండి, మనము కూడా క్రీస్తుతో పాటు రాజ్యము చేసే వారిలో భాగమై ఉండాలి. క్రైస్తవులందరూ ఆయనతో పాటు రాజ్యం చేయరండి. క్రైస్తవులందరూ 1000 ఏండ్ల పరిపాలనలో భాగంగా ఉండరండి. ఎందరైతే 100 పరిపక్వతను కలిగి ఉంటారో, ఎందరైతే చిన్నపిల్లల పరిపక్వత కాదు, యవ్వనుల పరిపక్వత కాదు, ఇదిగో సర్వము దేవుని చేత నింపబడి ఇంకా ఆయన చిత్తము తప్పితే నా జీవితంలో ఏమీ వద్దు అని కంప్లీట్ గా ఆయనకు సరెండర్ చేసుకుని లోకంలో కంప్లీట్ గా జయించిన వారు మాత్రమే మొదటి పునరుత్థానంలో పాలుభాగస్తులయ్యి ఈ 1000 ఏండ్ల పరిపాలనలో భాగమవుతారు. అందుకే మన ఆత్మీయ జీవితంలో మన గురి ఏమై ఉండాలి అని అంటే, ప్రభా నీ పోలికలోకి నీ స్వారూప్యంలోకి నన్ను మార్చు ప్రభా, నీకు విరుద్ధమైనది నా జీవితంలో ఏది ఉండకూడదయ్యా, కంప్లీట్ గా నీ చేత నేను నింపబడాలి అన్న ఆశ, ఆ తృష్ణ మనం అందరం కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అట్టి సిద్ధపాటు మనం అందరము కలిగి ఉందము గాక. ఆమేన్. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి గమనించండి, దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉన్నది. మనం ఫస్ట్ పార్ట్ ఈ యొక్క 7000 సంవత్సరాల ప్రణాళిక అనేది కేవలము 7 రోజుల సృష్టిలోనే చూసాం మనము. నెక్స్ట్ పార్ట్ లో మిగతా వచనాలను స్పష్టముగా మనం పరిశీలించనే ఉన్నాము. దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అద్భుతాలలో కూడా ఈ యొక్క 7000 సంవత్సరాల ప్రణాళిక అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. సో అనేక వచనాలను మనం పరిశీలించనే ఉన్నాము. అంతేకాదు యూదుల క్యాలెండర్ ప్రకారం ఇది 5786 సంవత్సరమే కదా, ఇంకా టైం ఉంది కదా అన్న ఆలోచన కూడా చాలా మందికి ఉండొచ్చు. యాక్చువల్ గా యూదుల క్యాలెండర్ లో ఎన్ని సంవత్సరాలు మిస్ అయ్యాయి, సో వాటిని కూడా యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఎన్నో సంవత్సరంలో ఉన్నాము అనేది నేను స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? యాక్చువల్ గా ఆ పార్ట్ కూడా రికార్డ్ చేశాను, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది ఈ వీడియోలో యాడ్ చేయలేదు.
అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్లో వీటన్నిటిని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా. ఈ యొక్క అంశము మీకు వాక్యానుసారంగా అనిపించినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మెన్షన్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.